సార్ అంటే సోషల్ మీడియాలో ఎక్కువగా కొన్ని గాసిప్స్ వినిపిస్తూ ఉంటాయి సార్. అంటే ఈ పలానా హీరో ఈ సినిమా మిస్ చేసుకున్నాడు, ఆ సినిమా మిస్ చేసుకున్నాడని. అంటే అతడికి వచ్చేసరికి అంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఈ స్టోరీ విన్నారు, కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారని గాసిప్. అది గాసిప్ అయినా నిజంగా ఆ టైంలో ఆయన ఏమైనా అప్రోచ్ అవ్వటం జరిగిందా? చెప్పండి. సో ఫస్ట్ అతడు సినిమా కథని పవన్ కళ్యాణ్ గారు విన్నారు అనేది సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో నడుస్తున్న. తెలీదు, డెఫినెట్గా నాకు తెలియదు. అది నాకు తెలిసినంతవరకు అది లేదు. మరి తర్వాత వచ్చి పుట్టించిన మాట ఏమో నాకు తెలియదు. కానీ ఈయన చాలా కథలు ఉంటాయి. శోభన్ బాబు గారిని ఈ సినిమా ఇది పొట్టేలు పూర్ణమ సినిమాకి దేవర్ గారు అడిగారు, ఇట్లా పొట్టేలు పూర్ణమ సినిమా తీసాం, ఆ సినిమాలో మీరు వేయాలి సినిమా అంటే, ఆయన సినిమా చూసో సినిమా కథ వినో నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఇది హీరోయిన్ ఇంపార్టెన్స్ సినిమా వద్దు అన్నాడు. అనుకోకుండా అది నాకు వచ్చింది, పెద్ద హిట్ అయింది, సూపర్ హిట్ అయింది. అది అంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారు మీకు సబ్జెక్ట్ చెప్పేటప్పుడే మహేష్ బాబుతో అనేటువంటిది కన్ఫామ్ చేసుకొని చెప్పారా, ముందు సబ్జెక్ట్ విన్న తర్వాత కన్ఫామ్ అయ్యారు? ముందు కథగానే చెప్పారు ఆయన. కథగా చెప్పిన తర్వాత ఎవరితో తీద్దాం అనుకున్నప్పుడు రకరకాల పేర్లు వచ్చిన మాట వాస్తవం. ఫైనల్గా మరి అప్కమింగ్ అప్పుడు చాలా మంచి, ఎందుకంటే కృష్ణ గారి అబ్బాయి అనేది ఒక ఇమేజ్, చైల్డ్ ఆర్టిస్ట్గా దగ్గర నుంచి అద్భుతంగా చేసిన ఎక్స్పీరియన్స్, తర్వాత అప్పటికి కొన్ని సినిమాలు మంచి హిట్ సినిమాలు వచ్చినాయి కొన్ని. ఇవన్నిటితో చూసుకొని సినిమా బడ్జెట్ కూడా పెద్ద బడ్జెట్ సినిమా అవుతుంది కాబట్టి మహేష్ బాబుని పెట్టుకుంటే బాగుంటుంది అనే ఆలోచన మేము అందరం కలిసి కూర్చోనుకొని ఆ విధంగా మహేష్ బాబుని వెంటనే దొరికినాయండి డేట్లో. అప్పుడు వెంటనే ఇచ్చారు. అంటే అడ్వాన్స్గా ఈయన ఆ సినిమా చేసి వస్తానన్నారు కదా, అందుకని ముందే అడ్వాన్స్ కంటే ఒక 2 months బిఫోర్ అంతే.